గౌరవ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గారు, అప్పటి జస్టిస్ సంజీవ్ ఖన్నా మరియు జస్టిస్ దీపాంకర్ దత్తా ఈవీఎంల మీద ఒక ఆదేశం ఇచ్చారు ఎన్నికల సంఘాన్ని. ఎవరైనా సరే అభ్యర్థికి అనుమానాలు ఉంటే ఈవీఎంలపై అభ్యర్థులు 2, 3 స్థానంలో ఉన్న అభ్యర్థులు కనుక మాకు ఈ ఎన్నికల ఫలితాల మీద అభ్యంతరాలు ఉన్నాయి, ఈ పోలింగ్ స్టేషన్లో అని ఆ పోలింగ్ స్టేషన్ నంబర్ చెప్పి ఈవీఎంల వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆదేశాలు ఇచ్చారు. ఆ జడ్జిమెంట్లో అంటే పేజ్ నెంబర్ 37 పారా నంబర్ 76Bలో ఆ ఈవీఎంల వెరిఫికేషన్ ప్రక్రియ ఎలా జరపాలో కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఆ రోజున తీర్పు చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, ఆ కంపెనీ ఇంజనీర్ వచ్చి ఆ ఈవీఎంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటేమో కంట్రోల్ యూనిట్, ఒకటేమో బ్యాలెట్ యూనిట్, ఒకటేమో వీవీప్యాట్. ఇది కాకుండా సింబల్ లోడింగ్ యూనిట్ అని కూడా ఉంటుంది. ఈ 4 మైక్రో కంట్రోలర్స్ వెరిఫై చేసి ఈవీఎం వెరిఫికేషన్ ఎలా చేస్తారో దానికి ఆ ప్రక్రియ మొత్తము స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారు చేసి విడుదల చేయాలని కూడా ఎన్నికల కమిషన్కి ఆదేశించారు. ఇది జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు, జస్టిస్ దీపాంకర్ దత్తా గారు 26 ఏప్రిల్ 2024 ఇచ్చిన ఆదేశం.